ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగుగాక. మీ అందరికీ శుభాలు కలుగుగాక. బాగున్నారండి మీరు, మీ పిల్లలు, మీ కుటుంబాలు, మీ రక్త సంబంధులు, ఇరుగువారు, పొరుగువారు ఎల్లప్పుడూ కూడా శాంతి, సమాధాన, ఆనంద, ఆరోగ్య, ఆశీర్వాదాల చేత దీవించబడుదురుగాక. మన ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు శక్తి కలిగినటువంటి నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, గత వారం నుంచి ఈ వారం వరకు మనందరినీ కూడా సజీవ లెక్కల్లో ఉంచి ఈ విధంగా మనం కలుసుకోవడానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి తండ్రి అయినటువంటి దేవునికి మహిమ, ఘనత, ప్రభావాలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఎంతోమందికి లేనటువంటి ధన్యత, మనకంటే ఘనులైన వారు, ధనవంతులు, కోటీశ్వరులు ఎంతోమంది ఉన్నారు, జ్ఞానులు, వారందరికీ లేనటువంటి ధన్యత ఈ రోజున మనకి ఇచ్చాడు దేవుడు. వారందరికంటే మనం ఎక్కువ కాదు, కానీ కేవలం దేవుని మహాకృప, ఐశ్వర్యాన్ని బట్టి. హల్లెలూయా. దాన్ని బట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, త్రిపుల్ ఎస్ రావు గారి యొక్క సాక్ష్యం అందరికీ ఆదర్శం అన్నటువంటి వీడియోని అనేక మందికి చూపిస్తూ, మీరు చూస్తూ దేవుని మహింపరుస్తూ ఉన్నటువంటి విధానాన్ని బట్టి ఆయనకి సమస్త మహిమ, ఘనత, ప్రభలు కలుగుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అంతేకాకుండా ప్రతి శనివారం సాయంత్రం 6:30 గంటలకు ప్రసారం అవుతున్నటువంటి మరి బర్నింగ్ ఫైర్ మినిస్ట్రీ టీవీ కార్యక్రమాన్ని కూడా మీరు చూస్తూ అనేక మందికి ఆ లింకులు పంపిస్తున్నారు, షేర్ చేస్తున్నారు. దాన్ని బట్టి కూడా దేవుడిని స్తుతిస్తున్నాను, నేను సంతోషిస్తూ ఉన్నాను ప్రియులారా. దేవుడికి స్తోత్రం. అంతేకాకుండా ప్రియులారా, మరి ప్రతి నెలలో మొదటి బుధవారం, రెండో బుధవారం, మూడో బుధవారం, నాలుగో బుధవారం ఆయా సెంటర్స్కి హాజరవుతున్నటువంటి మీ అందరికీ కూడా పేరు పేరున నా కృతజ్ఞత వందనాలు చెల్లిస్తున్నాను. దేవుడు అనేకమైనటువంటి కార్యాలు మీలో జరిగిస్తున్నాడు, స్వస్థతలు జరిగిస్తున్నాడు, ఆశీర్వదిస్తున్నాడు. చాలా సంతోషం ప్రియులారా. దేవుడికి స్తోత్రం. ఇంకా మీ ప్రక్కవారు, మీ బంధువులు, స్నేహితులు ఇంకెవరున్నప్పటికీ కూడా దేవుడే స్వస్థపరచు, యెహోవా నేనే అనేటట్టు పరిశుద్ధాత్మ దేవుడే వారిని స్వస్థపరిచి ఆశీర్వదించి దీవించి పంపిస్తాడు. తీసుకొని రండి. మొదటి బుధవారం మరి ప్యాట్రీ సెంటర్ YMCA సికింద్రాబాద్, రెండో బుధవారం అన్నది మరి సితార సెంటర్ మ్యాక్స్ మోడర్న్ టీ స్టాల్ ప్రక్కనే విజయవాడ, మూడో బుధవారం విశాఖపట్నం క్రాంతినగర్ నియర్ సచిన్ కంప్యూటర్స్ ఆపోజిట్ శారద స్కూల్, జీసస్ ఈజ్ ద లార్డ్ అనేటువంటి చర్చిలో నేను ఉంటాను. అదేవిధంగా మరి వచ్చే నెల 4వ బుధవారం ఈస్ట్ గోదావరి రాజమండ్రి, 4వ గురువారం వెస్ట్ గోదావరి భీమవరం వస్తున్నాను. రాజమండ్రిలో ఇంకా అడ్రస్ అన్నది మనకు తెలియదు, కానీ కోటిపల్లి బస్ స్టాండ్ ఎదురుగుండా ఒక షెల్టర్ మనం వెతుకుతున్నాము. అది దొరికినట్లయితే స్క్రీన్ మీద మీకు అడ్రస్ చూపిస్తాను. అంతేకాకుండా మరి వెస్ట్ గోదావరి భీమవరం విష్ణు కాలేజ్ రోడ్ సెయింట్ పాల్స్ లూథరన్ చర్చ్ భీమవరంలో నేను ఉంటాను 10 గంటల నుంచి. ప్రతి సెంటర్లో కూడా 10 గంటల నుంచి ఉంటాను. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. గత నెలలో చివరి 26, 27 వాళ్ళు నర్సరాపేట మరి గుంటూరు వాళ్ళు పెట్టుకున్నటువంటి మీటింగ్స్ అన్నీ కూడా చాలా బాగా జరిగించాడు దేవుడు. అద్భుతకరంగా, ఆశ్చర్యకరంగా జరిగించాడు. అనేక మంది స్వస్థతను పొందుకున్నారు. ఆత్మీయ స్వస్థత, అలాగే శారీరకమైనటువంటి స్వస్థత, అలాగే మానసికమైనటువంటి స్వస్థతను కూడా పొందుకొని ఉన్నారు. ప్రియులారా, దేవునికి మహిమ కలుగుగాక. అదేవిధంగా 11, 12 మరి ఈ యొక్క ఏప్రిల్ నెలలో కాకినాడలో మనకి మీటింగ్స్ ఉన్నాయి. ప్రార్థన చేస్తూ ఉండండి ప్రియులారా. దేవుడు వాటిని కూడా దీవించలాగన. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్. రండి, ఒక పాట పాడి దేవుని మహింపరచుకుందాం. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది. సిద్ధపడినావా చివరి యాత్రకు, సిద్ధపడినావా చివరి యాత్రకు, యుగ యుగాలు దేవునితో ఉండుటకు, నీ ఉండుటకు. ఈ జీవితం విలువైనది, నరులారా రండని సెలవైనది, దేవుని సెలవైనది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. దేవుని తెలియనటువంటి ప్రజలకు నా వంతు ఒక మాట చెప్పనివ్వండి ప్రియులారా. దేవాది దేవుడే నరుడి కోసం, ఆఫ్టర్ ఒక మట్టి తొణక కోసం పరలోకాన్ని విడిచి, సుఖ సౌఖ్యాలు విడిచి, భోగభాగ్యాలు విడిచి నరుడిగా ఈ భూమి మీదకి రావడం ఎప్పుడైనా విన్నారా? ఇది దేవుని యొక్క ప్రేమ.
తండ్రి యొక్క ప్రేమ, ఆత్మదేవుని యొక్క ప్రేమ, పరమాత్మ యొక్క ఆశీర్వాదం, దీవెన, ఆప్యాయత, ఆదరణ, కరుణ, కటాక్షం, వాత్సల్యం, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అది ప్రియులారా యేసుక్రీస్తులో ఉన్నటువంటి మంచి గ్రేట్నెస్ అనమాట, అది గొప్పతనం ప్రియులారా. కాబట్టి అడగండి, ఇది మతం కాదు, ఇది మతాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు, ఏ రాజ్యాన్ని స్థాపించడానికి ఆయన రాలేదు. కానీ నిన్ను నన్ను ఇరుకుని పడిపోయినటువంటి వారు ఉన్నాం కనుక మనలందరినీ విడిపించడానికని ఆయన సొత్తుగా చేసి పవిత్రులుగా చేసుకుంటూ ఆయన రాజ్యంలో యుగయుగాలు నివసించడానికని ఆయన భూమి మీద రావడం జరిగింది. నరకం తప్పించబడి యుగయుగాలు కాలవలసినటువంటి పరిస్థితిని తప్పించి, కనికరించి, కృప చూపించి, విడుదల చేసి ఆయనకు సన్నిధిలో ఎల్లప్పుడూ కూడా ఆనంద సంతోషాలతో ముందుకు సాగాలని తలంచి, ఉద్దేశించి తన చిత్త ప్రకారంగా భూమి మీద రావడం జరిగింది. ప్రియులారా దేవునికి స్తోత్రం కలండి కాక, హల్లెలూయా. ఆయన తలంచుకుంటే చాలు మన హృదయం అంతా కూడా ఆనందంతో నిండిపోతుంటుంది. ప్రియులారా ఆయన తలంచుకుంటే చాలు, ఏ కొదవ ఉన్నవాడు, ఏ వెలితి ఉన్నవాడు, ఏ కొరత రానివాడు. ప్రియులారా తల్లి అయినా మర్చిపోద్దేమో కానీ తండ్రి అయినటువంటి దేవుడు మర్చిపోడు. నిన్నెన్నడు కూడా విడివను, ఎడబాయను, నిన్ను నా చేతుల్లో చెక్కుకున్నాను. పర్వతాలు తొలగిపోయిన, మెట్టలన్నీ కూడా తత్తరిల్లిన, నా కృప ఎప్పుడు కూడా నిన్ను అంటుపెట్టుకొని ఉంటుంది నా ప్రియుడా అని వాగ్దానం ఇచ్చి చేతుల్లోకి తీసుకొని మన ముద్దాడి శంకను వేసుకుంటూ, భుజాన్ని వేసుకుంటూ, ఎత్తుకుంటూ, ముద్దాడి ఎంతో ప్రేమతో ఆశీర్వదించినటువంటి ఆయన ఒక్కడే ఈ భూమి మీద నిజమైనటువంటి ప్రేమమయుడి. ప్రియులారా గొప్ప ఆదరణకర్త, గొప్ప ఆదరణకర్త, గొప్ప ఆప్యాయత, ప్రేమ, కనికరం, కృప కలిగినటువంటి దేవాదేవుడు. ఆ దేవునికి ఏమిస్తే మనం రుణం తీరుతుంది. ప్రియులారా ఒకవేళ మనం వంకర త్రోవల్లో వెళ్ళటానికి మన శరీరానికి బుద్ధి పుట్టినా, మన మనసుకి బుద్ధి పుట్టినా పొరపాటును కదా, నా కుమారుడు అది కాదు త్రోవ, ఇటు, నా కుమార్తె నువ్వు చేయాల్సింది అది కాదు, ఇది రా అని చెప్పి. ఎంత మంచి దేవుడు, ఎంత మంచి ప్రేమమయుడు, ఎంత మంచి కనికరవంతుడు, ఎంత మంచి కృపమయుడు. ఆయనకి యుగయుగాలు కూడా రుణస్థులమే. అలాంటి దేవుడిని ఎప్పుడు కూడా మన జీవితంలో మనం పొందుకోలేము. ఆ దేవుడిని విడిచిపెట్టుకున్నట్లయితే తర్వాత మనకి ఎవరు కూడా మన మాట వినరు. అయ్యా మేము చిక్కుల్లో చిక్కడిపోయాం, మేము బాధల్లో బందీ అయిపోయాం, అగ్నిలో కాలిపోతున్నాం అని మొర్ర పెట్టుకున్నా సరే ఎవ్వరు వినరు మన మాట. భూమి మీద ఉన్నప్పుడే తండ్రి అని అంటే పరిగెత్తుకొని వచ్చేస్తాడు, డాడీ అని పిలిస్తే చాలు పరిగెత్తుకొని వచ్చేస్తాడు. ఎంత ప్రేమ, ఎంత ఆదరణ. ఎవ్వరు కూడా లేరు ప్రియులారా, ఈ భూమి మీద ఎవ్వరు కూడా లేరు. అందుకే నేను శపథం చేసి ఛాలెంజ్ చేసి చెప్తూ ఉన్నాను ప్రియులారా, అతని ప్రేమకు ఎవరు కూడా సాటి రారు, సాటి లేరు. అలాంటి ప్రేమమైంది మనం కలిగి ఉన్నాం ప్రియులారా. దేవునికి స్తోత్రం కలిగి కాక. అందుకనే క్రైస్తవుడు ఇప్పుడు కూడా నిజమైనటువంటి క్రైస్తవుడు, బొటాబొటి క్రైస్తవుడు కాదు, నమ్మకంగా ఉన్నటువంటి క్రైస్తవుడు ముఖం మీద చిరునవ్వులు చిందులు వేస్తూ ఉంటాయి ప్రియులారా. కనుక అలాంటి దేవుడిని ఎందుకు నువ్వు వదులుకోవాలి? అలాంటి దేవునికి నువ్వు ఎందుకు దూరంగా ఉండాలి? అలాంటి దేవుని మాట నువ్వు ఎందుకు వినకూడదు? అలాంటి దేవుని యొక్క ఆశీర్వాదాలు నువ్వు ఎందుకు పొందుకోకూడదు? రా, ఈ సమయమే రా. సమయం ఎప్పుడు కూడా నీ కోసం నిలబడదు. ఈ సమయం దాటిపోయిందంటే మరలా చాలా కష్టం. వచ్చేటువంటి మృత్యువుని, నడుస్తున్నటువంటి కాలాన్ని ఎవరు కూడా ఆపలేరంట. ఎంత బలవంతుడైనా, ఎంత ధనవంతుడైనా, ఎంత గుణవంతుడైనా, ఎంత ఘనుడైనప్పటికి కూడాను ప్రియులారా సమయం పోనివ్వకుండా, వృధా అయిపోకుండా మీరు అడగండి. అయ్యా నువ్వు దేవుడు అయితే నాకు కనిపించు, నువ్వు దేవుడు అయితే నాకు ఒక్కసారి నీ ముఖం చూపించు, నీ స్వరం వినిపించు, నా బ్రతుకుని మార్చయ్యా, నా మతిని మార్చయ్యా అని చెప్పిన వాడు అడగకుండా అమ్మే నాన్న పెడదు కదా. ఎందుకు మనం వదులుకోవాలి ప్రియులారా? కాబట్టి మహాదేవుడిని, మహాస్నేహితుడిని, మహాతండ్రిని మన హక్కుని చేర్చుకుంటే, మన రమ్మని అడిగితే ఖచ్చితంగా మన హృదయంలో వచ్చి కూర్చుంటాడు. మన బ్రతుకుని సరిదిద్దుతాడు, మన జీవితాలు గొప్ప వెలుగుని ప్రకాశింపచేస్తాడు. మన పిల్ల పాపలతో వర్ధిల్లింపచేసి అనేక మందికి ఆశీర్వదకరంగా, దీవెనకరంగా, ఆయన మహిమకరంగా మన బ్రతుకులు సరిదిద్దడానికి సిద్ధంగా ఉన్నాడు ప్రియులారా. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఈ మాట్లాడినటువంటి విత్తనాలు మన హృదయం నేల మీద నాటింపచేసి ఆయన నీరు పోసి పాడిగట్టి ఫలింప చేయను కాక నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈ మాటలు విన్నందుకు చాలా సంతోషం. రండి ఇప్పుడు దేవుడిని ఎరిగినటువంటి వారికి నా వంతు కొన్ని మాటలు చెప్పనివ్వండి. హల్లెలూయా. ఈరోజు మన టాపిక్ ఏంటంటే నీవు ఆత్మ అయి ఉన్నావు. నీవు ఆత్మ అయి ఉన్నావు. నీ బాడీ కేవలం
అశాశ్వతమైనటువంటి బాడీ నీ ఆత్మ చుట్టూ అది సెక్యూరిటీ ఇస్తుంది. నీకు ఆత్మ నివసించడానికి అది ఒక గూడు లాంటిది. అది అందరికీ తెలిసినటువంటి విషయమే. ఆత్మ, శరీరము, ప్రాణము లేదా మనసు. హల్లెలూయా. అందుకని నీలో నివసిస్తున్నటువంటి వాడు ఆత్మదేవుడు. నీలో నివసిస్తున్నది ఆత్మ. నేను ఆత్మ అయ్యున్నాను. నా శరీరం కేవలం అది నిష్ప్రయోజనమైనటువంటిది. జీవింప చేస్తున్నటువంటిది ఆత్మయే జీవింప చేస్తుంది. కంప్లీట్గా దేవాతి దేవుడు యేసుక్రీస్తుకి ఏ ఆత్మ అయితే ఇచ్చాడో అదే ఆత్మ మనలోని కూడా ఆయన పంపించాడు. మనలోని కూడా ఆయన పంపించడం జరిగింది. అందుకనే మన ఆత్మ అయ్యున్నాము. మన ఆత్మ ఇప్పుడు సంచరించేది, ఇప్పుడు జీవించేది అన్నీ కూడా ఆత్మ మీద ఆధారపడి ఉంది. నీ ఆత్మ గొప్పది. అందుకని మనం చనిపోయిన తర్వాత మన ఆత్మ దేవుడి దగ్గరికి వెళ్తుంది అని చెప్పేసి మనుషులు అంటారు. కానీ నీ శరీరం దేవుడి దగ్గరికి వెళ్తుంది, నువ్వు శరీరంతో పాటు దేవుని దగ్గరికి వెళ్ళిపోతావు అని చెప్పేసి ఎవరు కూడా అన్నారు. ఎందుకంటే ఆ పరమాత్ముడు ఇచ్చినటువంటి జీవాత్మ, ఈ జీవాత్మ మళ్ళీ ఆ పరమాత్ముడి దగ్గరికి వెళ్తుంది కానీ భూమిలోనికి వెళ్ళిపోదు. భూమిలోనికి వెళ్ళేది ఏంటంటే శరీరం. ఎందుకు? శరీరం మట్టితో తయారు చేయబడింది కాబట్టి. ఎందుకు? ఆత్మ నివసించడానికి ఒక సెక్యూరిటీ ఉండాలి, ఒక గూడు ఉండాలి, ఒక పంజరం ఉండాలి, ఒక సూట్ ఉండాలి. ఓకేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని మన ఆత్మ యేసుక్రీస్తు ఆత్మ ఒకటి కాబట్టి మనం యేసులాగా జీవించగలం, యేసు ప్రభు వల్లే నడవగలం, యేసు ప్రభు వల్లే మనం కూడా కార్యాలు చేయగలము అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. ప్రభు వెళ్తూ వెళ్తూ ఒక మాట సెలవిచ్చాడు, నేను చేయు క్రియలు మీరును చేయగలరు, నా యందు విశ్వాసం ఉంచేవారు నాకంటే గొప్ప కార్యాలు చేయగలరు అని చెప్పేసి ఇచ్చాడు. దేవుని స్తోత్రం. ఎందుకని అంటే ఆయన కూడా ఆత్మయ్య ఉన్నాడు కాబట్టి. నేను ఆత్మయ్య ఉన్నాను కనుక నన్ను ఆరాధించే వారందరూ కూడా ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించండి. ఆత్మతోనే ఆరాధించమన్నాడు. దేవునికి కావాల్సింది ఏంటంటే పై స్వరూపం కాదు, అంతరంగికమైనటువంటి స్వరూపం. కాబట్టి దేవుడు ఎప్పుడు కూడా పై స్వరూపాన్ని చూసేటటువంటి కాదు, అంతరంగాన్ని ఎరిగినటువంటి దేవుడు, హృదయాన్ని ఎరిగినటువంటి దేవుడు, ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు, ఆత్మని ఎరిగినటువంటి వాడు అనమాట. అందుకని ఆత్మతోనే మీరు నన్ను ఆరాధించండి అన్నాడు. అక్కడ పౌలు సౌలుగా ఉండేటప్పుడు ఒక మాట సెలవిచ్చాడు. ఈ సౌలు అన్నటువంటి ఆయన ప్రజలందరినీ కూడా హింసిస్తున్నప్పుడు, ప్రభు ప్రజల్ని కష్టపెట్టిస్తున్నప్పుడు, సౌలా సౌలా నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు? నువ్వెవడో ప్రభు అనంటే నువ్వు హింసిస్తున్నటువంటి యేసుని, నువ్వు హింసిస్తున్నటువంటి యేసుని అని చెప్పేసి అన్నాడు ఆయన. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆయన చేయు క్రియలు మనం కూడా చేయగలం, ఆయన నడిచే నడవడిక మనం కూడా నడవగలం, ఆయన చూపే ప్రేమ మనం కూడా చూపగలం, ఆయన చూపే ధైర్యం మనం కూడా వహించగలం. ఎందుకు అంటే మనం ఆయన యొక్క ఆత్మ దేవుడు మనలను కూడా ఆయన పంపించాడు కాబట్టి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనకి ఆత్మను చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే 4:13 ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏమంటాడు? నన్ను బలపరచువాని అంటే బలమైనటువంటి కార్యాలు జరిగించగలను. అందుకే మనకి ఏంటంటే ఆత్మ ప్రత్యక్షతలు కావాలి, వాక్య ప్రత్యక్షతలు సంఘానికి చాలా చాలా ముఖ్యం. ఈ వాక్య ప్రత్యక్షతలు మనం తెలుసుకోలేకపోతే ఆత్మలో వృద్ధి పొందుకోలేము, శరీరాన్ని ఓవర్కమ్ చేయలేము, శరీరాన్ని బీట్అవుట్ చేయలేము, శరీరాన్ని అధిగమించలేము, శరీరం యొక్క కోరికలు మనం అనగదొక్కలేము. ఎందుకంటే మనసు ఉంటుంది కదా, శరీరానికి మనసు కావాలి, ఆత్మకి మనసు కావాలి. ఈ మనసు దేని మీద ఒరిగితే అది ప్రభావితం చేయబడుతుంది. నువ్వు మనసు మీద ఒరిగినట్లయితే లోకానికి దాసుడు అయిపోతావు, శరీరానికి దాసుడు అయిపోతావు. అదే ఆత్మ మీద ఆధారపడినప్పుడు, అదే ఆత్మ మీద నువ్వు మనసు పెట్టినప్పుడు, దృష్టి పెట్టినప్పుడు, ఏకాగ్రత పెట్టినప్పుడు నువ్వు ఎదుగుతావు, అభివృద్ధి పరచబడతావు, అన్ని విషయాల్లో కూడా ఆశీర్వదింపబడతావు, అనేక మందికి వెలుగ్గా ప్రకాశింపబడతావు, అనేక మందికి మాదిరికరంగా నువ్వు నీ యొక్క జీవితం ముందుకు సాగుతుంది. అనేకులు నిన్ను చూసి బుద్ధి తెచ్చుకుంటారు, నిన్ను చూసి దేవుడిని గణపరుస్తారు, నిన్ను చూసి వాళ్ళ యొక్క జీవితం అన్నది సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది.
అదే నువ్వు శరీరం మీద ఆధారపడిపోయినప్పుడు శరీరం ఏం చేస్తుందంటే బలహీనతలకు గురి చేస్తుంది, లోకం వైపు మక్కువ చూపిస్తుంది. లోకంలో ఉన్నదంతా కూడా మోసం, దగ, ఈర్ష్య, అసూయ, ద్వేషం, కుల్లి, కుట్ర, కపటం అన్నీ కూడా. ఎందుకు? లోకంలో ఉన్నవాడు చీకటివాడు, వాడి బుద్ధులు అలాంటివి బలహీనపరిచేసి కిందకి అణగదొక్కేసి అభివృద్ధి లేకుండా, ఆశీర్వాదం లేకుండా, ఆనందం లేకుండా, ఆరోగ్యం లేకుండా నిన్ను రకరకాలుగా హింసలు పెట్టేసి అవమానపాలు చేసేసి ఆక్షేపించి నీ బంధువుల మధ్య, స్నేహితుల మధ్య, చుట్టాల మధ్య నీ మనసు పాడు చేసేసి, నీ మనసును కృంగతీసేసి, నీ శరీరానికి అనారోగ్యాలు కలిగించేసి హాస్పిటల్ పాలు చేసేసి నిన్ను ఎందుకు పనికి రాకుండా చేసేస్తుంది. అదే మనసు, మళ్ళీ అదే మనసు ఎప్పుడైతే నీ ఆత్మ మీద ఆధారపడుతుందో ఆత్మదేవుడు అభివృద్ధి పరచబడతాడు, ఆత్మదేవుడు ఆశీర్వదిస్తాడు, ఆత్మదేవుడు నిన్ను వృద్ధిలోకి తీసుకెళ్తాడు, ఆత్మదేవుడు నిన్ను ఆనందింపచేస్తాడు, ఆత్మదేవుడు నీకు జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు, ఆత్మదేవుడు నీకు ధైర్యాన్ని ప్రసాదిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు కూడా నువ్వు ఒక కన్ఫెషన్ చేసుకోవాలి, నేను ఆత్మ అయి ఉన్నాను. ఐఎమ్ ఏ స్పిరిట్ మ్యాన్, నాట్ బాడీ. నేను శరీరాన్ని కాను, నేను ఆత్మ అయి ఉన్నాను. నా ఆత్మతో ఈ శరీరము, ఈ మనసు ముడిపడి ఉంది అని చెప్పేసి ఇప్పుడు కూడా కన్ఫెస్ చేసుకుంటూ ఉండాలి. ప్రతి తెల్లవారుజామున కూడాను నీ ఆత్మను బలపరుచుకుంటూ ఉండాలి. జీవించేవాడు నేను కాదు, నా ఆత్మ జీవిస్తుంది. యేసుక్రీస్తు జీవిస్తున్నాడు. అందుకనే ఆయన అన్నాడు కదా, జీవించేవాడు నేను కాదు కానీ క్రీస్తే నా యందు జీవిస్తున్నాడు. నా క్రీస్తు ఎవరు? ఆత్మ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు అంటే ఎవరు? వాక్యం. వాక్యం ఎల్లప్పుడూ కూడా నీలో ఆత్మరూపంలో నివసిస్తూ ఉంది. ఆత్మ ఎవరు? ఇప్పుడు కూడా దేవుని రూపంలో నివసిస్తున్నాడు. దేవుడు ఇప్పుడు కూడా వాక్య రూపంలో నివసిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు కూడా మనం అనుకునేది ఆ విధంగా కన్ఫెస్ చేసుకోవాలి. నేను ఆత్మనై ఉన్నాను, నేను ఆత్మకు సంబంధించినటువంటి వాడిని. ఆత్మ, ఎందుకంటే నేను ఆత్మకు పుట్టాను, నేను శరీరానికి పుట్టలే. బాప్తిజం తీసుకున్న తర్వాత నేను ఆత్మకు పుట్టాను. ఎవరు ఆత్మ? నా దేవుడు. వాక్యం. దేవుడే వాక్యమై ఉన్నాడు. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ వాక్యమే ఆత్మై ఉన్నది. ఆత్మ, ఆ ఆత్మకు నేను పుట్టాను కాబట్టి నేను కూడా ఆత్మనై ఉన్నాను. అందుకని ఈ ఆత్మకి ఎప్పుడు కూడా ఏ పాపం కూడా లేదు. పాప నియమములకి దూరంగా ఉంది ఆత్మ. ఎందుకు? ఈ ఆత్మ ఎలాంటి ద్వేషం కానీ, కుళ్ళి, కుట్ర, అబద్ధాలు కానీ ఏమి కూడా తెలీదు. పాపం అంటే తెలీదు, పొరపాటు అంటే తెలీదు, దోషం అంటే తెలీదు, తప్పులంటే తెలీదు, చీకటి అంటే తెలీదు. ఇప్పుడు కూడా అలర్ట్గా ఉంటుంది ఆత్మ. వికసించే పుష్పంలా ఉంటుంది ఆత్మ. ప్రకాశించే సూర్యుని వల్లే ఉంటుంది ఆత్మ. అసత్యాలకు దూరంగా ఉంటుంది ఆత్మ. ఆటంకాలకు దూరంగా ఉంటుంది ఆత్మ. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి నీ శరీరానికి అంటొచ్చు, ఏ పాపమైనా ఏదైనా అంటొచ్చు, కానీ నీ ఆత్మకు మాత్రం లేదు. నీ ఆత్మ పరిశుద్ధత కలిగినటువంటిది. కాబట్టి నేను పరిశుద్ధుడినై ఉన్నాను. నా ఆత్మ పరిశుద్ధత కలిగి ఉంది కాబట్టి నేను పరిశుద్ధత కలిగి ఉన్నాను అని చెప్పాను. నీ కాన్షియస్ అంతా, నీ మనసు అంతా, నీ ఏకాగ్రత అంతా కూడా ఆత్మ మీద పెట్టాలి. కానీ నీ శరీరం మీద పెట్టావంటే మాత్రం మోసపోతావు. హల్లెలూయా. రోమిలు రాసిన పత్రిక 8వ అధ్యాయము 12వ వాక్యం సెలవిస్తుంది కదా, మనము శరీరానుసారంగా ప్రవర్తించుటకు శరీరమునకు రుణస్థలము కాము. రుణస్థలము కాము. ఆత్మకే మనం రుణస్థలము. ఎందుకు? దేవుడు ఆత్మ ఉన్నాడు కనుక, ఆత్మ మనలోనికి పంపించాడు కనుక, మన శరీరంలోనికి పంపించాడు కనుక ఆ ఆత్మకు మనం రుణస్థలమై ఉన్నాము. పాపం చేయడానికి మనం రుణస్థలం కాదు. పాపం చేయడానికి మనం పాపులం కాదు. పాతవాడు చనిపోయాడు, ఇప్పుడు క్రొత్తవాడు అనమాట. నూతన సృష్టిగా మనం లోపల జీవిస్తున్నాం. పరిశుద్ధులుగా మనం జీవిస్తున్నాం. వెలుగ్గా మనం జీవిస్తున్నాం. లోకానికి ఒక ఉప్పుగా మనం జీవిస్తున్నాం. పరిపూర్ణులుగా, పరలోకపు పరిపూర్ణులుగా మనం జీవిస్తున్నాం. కాబట్టి మన ఆత్మ ఉన్నాము అన్నటువంటి కాన్షియస్ ఎప్పుడైతే నీకు వస్తుందో నువ్వు పాపం చేయడానికి ఆమడ దూరంగా ఉంటావు. పరిశుద్ధంగా జీవించాలంటే చాలా ఈజీ. నువ్వు ఈ లోక సంబంధి కాదు, పరలోక సంబంధివి. ఈ లోక సంబంధం అన్నట్టే తల్లిదండ్రులు జన్మిస్తే ఈ లోక సంబంధివి. తల్లిదండ్రులు జన్మించిన తర్వాత రెండో జన్మ ఏం చేశాడు అంటే ఆత్మదేవుడికి జన్మించావు. కాబట్టి నువ్వు ఆత్మ అయి ఉన్నావు కనుక నువ్వు పరలోక సంబంధమైనటువంటి ఆత్మ కలిగినటువంటి వాడివి. పరలోక సంబంధం, నువ్వు ఆత్మకు సంబంధించినటువంటి వాడివి. కాబట్టి ఆత్మల లోకానికి నువ్వు సంబంధించినటువంటి వాడివి. కాబట్టి నువ్వు ఆత్మ సంబంధివి, ఆత్మ అయి ఉన్నావు. నీకు పాపం అంటే ఆమడ దూరం. ఈ లోక పాపానికి నీకు సంబంధం లేదు.
ఆ పాపిష్టోడు చచ్చాడు, ఆ పాపిష్టోడు సమాధి అయిపోయాడు, ఆ పాపిష్టోడు అగ్ని చేత కాల్చబడ్డాడు. కాబట్టి ఇప్పుడు నీతిమంతుడైనటువంటి ఆత్మ కలిగి ఉన్నావు, నీతిమంతుని యొక్క ఆత్మ నువ్వు కలిగి ఉన్నావు. కాబట్టి ఆత్మ సంబంధివి, ఆత్మలోకానికి సంబంధివి అని చెప్పేసి నీ మనసు ఎప్పుడు కూడా ఆ విధమైనటువంటి కాన్షియస్తోనే ముందుకు సాగాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మ ఎలాంటి చేంజ్ కూడా అవసరం లేదు, ఎందుకంటే నీలోకి పంపించిన ఆత్మే ఒరిజినల్. యేసుక్రీస్తు యొక్క ఆత్మ సజీవుడైనటువంటి ఆత్మ. కాబట్టి ఎప్పుడు కూడా ఆత్మ నిన్ను జీవింప చేస్తుంటుంది, నిన్ను మంచి త్రోవలో నడిపిస్తుంటుంది. ఈ మనసు ఈ శరీరము ఆత్మకి ఎప్పుడు కూడా సూట్ కావు. ఆత్మ చెప్పింది ఒకటి, మనసు ఆలోచించేది ఒకటి, శరీరం చెప్పేది ఒకటి. అందుకని శరీర బలహీనతలు ఎక్కువగా మేము బలహీనం కాదు. ఆత్మకి ఈ యొక్క మనసు శరీరం అనేది సూట్ కాదనమాట, సెట్ కాదు. అందుకనే బలహీనం నో. నువ్వు ఎప్పుడైతే నువ్వు ఆత్మగా నువ్వు తలంచావో, నువ్వు ఒక ఆత్మగా జీవిస్తున్నావు అనేటువంటి మాట నువ్వు ఎప్పుడైతే జ్ఞాపకం చేసుకున్నావో, శరీర క్రియలు చేయడానికి నువ్వు ఇష్టపడవు. ఎప్పుడైతే నువ్వు ఆత్మ యందు మనసు ఎక్కువగా పెడతావో, ఆ వాక్యం అనేటువంటి శక్తి, ఆత్మ అనే శక్తి, ఆ వెలుగనే శక్తి, ఆ ప్రభావం అన్నది నీ శరీర క్రియలన్నింటినీ కూడా నాశనం చేస్తుంది, కిందకి వెళ్ళిపోతాయి అనమాట. అవన్నీ కూడా నీకు ఆ తలంపు లేకపోవటం వల్ల, నీకు ఆశ లేకపోవటం వల్ల, నీకు అది తెలియకపోవటం వల్ల శరీర క్రియలన్నింటినీ కూడా నువ్వు అనగదొరక్కలేకపోతున్నావు. మనసుకి నచ్చినటువంటిది వైపే నువ్వు పరిగెడుతున్నావు, కానీ నీ ఆత్మకు నచ్చినటువంటి దాని వైపు నీ మనసు మళ్లించలేకపోతున్నావు. ఎందుకు? నీ మనసు సరైనటువంటి బోధ లేకపోవటం వల్ల, టీచింగ్ లేకపోవటం వల్ల, వాక్యంలో ఉన్నట్టు ప్రత్యక్షత లేకపోవటం వల్ల. అందుకనే మనకి వాక్య ప్రత్యక్షత చాలా చాలా అవసరం. దీన్ని బట్టి ఏంటంటే నువ్వు ఎవరివి? నువ్వు ఆత్మ సంబంధివి. వాక్యం ద్వారా నీ ఆత్మను బలపరుచుకోవాలి, ప్రార్థన ద్వారా నీ ఆత్మను బలపరుచుకోవాలి, స్తుతుల ద్వారా నీ ఆత్మను బలపరుచుకోవాలి, ఏకాగ్రత ద్వారా నీ ఆత్మను బలపరుచుకోవాలి. హల్లెలూయా. ఏమాత్రం కూడా బలహీనుడు కాదు, నువ్వు బలవంతుడవు. నువ్వు ఆత్మ ఉన్నావు కనుక, నువ్వు ఆత్మ సంబంధం కనుక, దేవుని స్తోత్రం కనుక ఇలాంటి కాన్షియస్ ఎప్పుడు కూడా నీ మనసులో, నీ ఆలోచనలో, నీ యొక్క దృష్టిలో ఉండాలని, ఎల్లప్పుడూ కూడా చుట్టూ కంచె కాపుదలు ఉంచబడాలని, దేవుని దీవెనలు పొందుకోవాలని, అనేక మందికి ఆశీర్వదకరంగా ఉండాలని తలస్తూ ఈ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఇప్పుడు ఒక సాక్ష్యం మనం విందాము. అరకులో ఈమె నివసిస్తూ ఉన్నారు. ఒక ఎంఈఓ మేడం గారి తాలూకు అక్క, సొంత అక్క. వీళ్ళది అరకు. ఆ రోజు రాత్రి అనుకోకుండానే అన్కాన్షియస్లోకి వెళ్ళిపోయారంట, స్పృహలో లేరు. ఆ రాత్రంతా కూడా అన్కాన్షియస్లో ఉన్నారంట. తెల్లారేసరికి ఎంఈఓ గారు డ్యూటీకి వెళ్ళే ముందు నాకు ఫోన్ చేసి, అయ్యా నేను నీళ్ళు పట్టుకున్నాను, ప్రార్థన చేయండి, ఈ నీళ్లు నేను అక్కగారికి తాగించాలి, అన్కాన్షియస్లో ఉన్నారు అని చెప్పాను. నేను ఎప్పుడైతే ప్రార్థన చేశానో ఆ నీళ్లు కొంచెం గబగబగా ఒక 2 చుక్కలు వేసేసి నోట్లో ఆ చెంచాతో వేసి వెళ్ళిపోయారంట. ఇంకా హాస్పిటల్ కూడా తీసుకెళ్ళదంట. వెంటనే వేసినటువంటి 2 మినిట్స్కి స్పృహలోకి వచ్చారంట. అక్కడ ఉన్నటువంటి డిగ్రీ చదువుతున్నటువంటి అమ్మాయి ఎగిరి గంతులేసిందంట. అప్పుడే లేవడం, వాష్రూమ్కి వెళ్ళడం, మళ్ళీ తిరిగి రావడం, ఆ నీళ్ళు ఇవ్వమ్మా అని అడగడం, మళ్ళీ తాగడం, ఇవన్నీ కూడా నిజంగా అద్భుతం అని చెప్పేసి చాలా సంతోషించి ఆ సాక్ష్యం చెప్పడం జరిగింది. ఆ సాక్ష్యం వారి మాటలను మనం విందాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. నా పేరు లీలావతి. నేను అరకు సుందరపేట నుండి వచ్చాను. నేను ఒక రోజంతా అన్కాన్షియస్లో ఉంటే నాకు మా చెల్లి ద్వారా ఎస్ఎస్రావు సారు ప్రేయర్ వాటర్ ఇస్తే, ఆ ప్రేయర్ వాటర్ ఏమో నేను తాగి, నాకు 2 చుక్కలు తాగిస్తే నాకు వెంటనే వచ్చిందంటండి. వచ్చిన తర్వాత దేవుడు మరి చేసిన అద్భుత కార్యాలు ఇంత అంతా కాదు, అతను మరి దేవుని కార్యం గొప్పది కనుక నాకు వెంటనే కాన్షియస్లోకి వచ్చి దేవునికి నేను దేవుడి సాక్ష్యం దీవించి ఆశీర్వదించను గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ దినాన మనకి ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసినటువంటి సహోదరులు డాక్టర్ చంద్రపాల్ గారు, విజయవాడ. ఆయన అమెరికాలో నివసిస్తూ ఉన్నారు. ఆయన చాలా వరకు మనకి ఎక్కువగా స్పాన్సరింగ్ చేస్తూ ఉన్నారు. ఆయన నిజంగాను ఆయన మంచి ఆత్మీయ ఆశీర్వాదాలు, ఆత్మీయ దృష్టి, ఆత్మీయ మనస్సు కలిగినటువంటి వారు. ఎప్పుడు కూడా దేవుని యొక్క సేవకులకి ఇంకా బలపరచాలి, వారికి సపోర్టర్గా ఉండాలి. ముఖ్యంగా నన్ను ఒక మాట విన్న తర్వాత, ఈయన రోషం కలిగిన సేవకుడు, ఈయన
మరి కావలసినటువంటి దేవుని సేవకు కావలసినటువంటి అసలైనటువంటి సేవకుడు అని చెప్పేసి మరి తలంచి నాకు చాలాసార్లు ఆయన టీవీ స్పాన్సర్ చేసినటువంటి సహోదరులు వారు ఈ దినాన్ని కూడా చేయడం జరిగింది. కాబట్టి మనం ప్రార్థన చేద్దాం. తండ్రి దేవా, నీకు లెక్కకు మించిన కృతజ్ఞతలు చెల్లిస్తాం ప్రభా. నాయన ఈ దినాన్ని తండ్రి ప్రభా నీ కుమారుని ద్వారా నాయన అనేక మందికి తండ్రి ప్రభా నాయన ఈ సువార్త సునాదాన్ని వినిపించడానికి, అనేక మంది చీకట్లోంచి వెలుగులోకి రావడానికి, అజ్ఞానం నుంచి జ్ఞానంలోకి రావడానికి, అసత్యం నుంచి సత్యంలోకి రావడానికి, నీ మాటలు తెలుసుకోవడానికి, నీ జీవ మాటలు ప్రత్యక్షతలు తెలుసుకోవడానికి, అని అభివృద్ధి పరచబడడానికి, అని దీవించబడడానికి అని చెప్పేసి నీ కుమారుని మీరు దర్శించి ప్రేరేపణ కలిగించి ప్రేమించి ఇచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదాన్ని బట్టి లెక్కకు మించిన స్తోత్రాలు చెల్లిస్తున్న ప్రభా. ఆ కుమారుని ఆరోగ్యాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. అలాగే ఆ కుమారుని యొక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరున జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి బ్రతికి దినములన్నీ కూడా కృపాక్షేమాలే వారి వెంట వచ్చును గాక. అనేక మందికి వారి చేతులు అప్పించుకోనిగానే ఉండును గాక. వారి యొక్క హృదయాలు నెమ్మదిపరచబడిన గాక. వారి యొక్క బ్రతుకులన్నీ కూడా వెలుగుతో నింపబడిన గాక. ఎల్లప్పుడూ కూడా ఆనందంతో నింపబడిన గాక. యేసు నామములో వాళ్ళ అప్పుల నుంచి అందరూ కూడా పైకి లేవనెత్తబడదురు గాక. తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఈ లోకంలో ఉన్నటువంటి ధనం దాచుకున్న దానికంటే పరలోకంలో దాచుకోవడం ఎంత శ్రేష్టమని నువ్వు సెలవిచ్చావు. అట్టి విధంగా నీ కుమారునికి ఇచ్చిన మనసును బట్టి నీకు లెక్కమించిన స్తోత్రాలు చెల్లిస్తున్నావు ప్రభు. ఎంతో మంది నా తండ్రి ప్రభు హాస్పిటల్ దారిపోస్తున్నారు, అప్పులు ఊపుల్లో కూరుకుపోతూ ఉన్నారు, అత్యాశలకు పరిగెట్టి నా తండ్రి ప్రభు సూసైడ్లు చేసుకుంటూ ఉన్నారు ప్రభు. నా తండ్రి ప్రభు అట్టి విధంగా కాకుండా తండ్రి మీరు ప్రేమించి ప్రేరేపణ కలిగించినటువంటి వారు ఎంతో మంది ఈ విధమైనటువంటి మంచి నేల మీద, మధురమైన నేల మీద, సారవంతమైన నేల మీద నాటింపు చేసి ఆ విత్తనాలకు తగినటువంటి ఆనందమైన ఫలము, ఆశీర్వాదమైన ఫలము, శాంతి సమాధానమైన ఫలము, అనేక ఫలాలు అనే పంట కోయడానికి వారికి ఇచ్చినటువంటి మహదైశ్వర్యం బట్టి మీకు లెక్కమించిన స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీకే వందనాలు చెల్లించుకుంటూ ఈ దినాన ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరికి నా తండ్రి ప్రభా మీ ఆత్మీయ ఆశీర్వాదాలు వారు పొందుకొందరుగాక. నేను మట్టివాడిని కాను, నేను ఆత్మనై ఉన్నాను అని చెప్పేసి నా తండ్రి ఈ ప్రత్యక్షతను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవా, ఇంకాను దీవించండి, ఆశీర్వదించండి. ఎవరెవరు ఏ వెలుతులతో ఉన్నారు, కొరతలతో ఉన్నారో, ఏ యొక్క బాధలతో ఉన్నారు, సమస్యలతో ఉన్నారు, ఇబ్బందులతో ఉన్నారు, ఇక్కట్లతో ఉన్నారు, వారందరూ కూడా నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తన మానసిక, శారీరకంగా, ఆత్మికంగా, ఆర్థికంగా వృద్ధిపరచబడదురు గాక, దీవించబడదురు గాక. చీకటి కట్లని కూడా విప్పించబడదురు గాక. తండ్రి ప్రభు కట్లని కాళ్ళు విరగొట్టబడును గాక. బంధకాల నుంచి విడుదల పొందుకుందరు గాక. అప్పుల నుంచి పైకి లేవనెత్తబడదురు గాక. వివాహం కాని వారికి వివాహం, ఉద్యోగులైన వారి ఉద్యోగం, బిడ్డలు లేనటువంటి బిడ్డలు కలుగును గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో పట్టుకున్నటువంటి జల తైలాలన్నీ కూడా యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధ రక్తంతో నిండిపోవును గాక. పరలోకపు ఆశీర్వాదాలతో నిండిపోవును గాక. ప్రభావంతో నిండిపోవును గాక. అప్లై చేసుకున్న వెంటనే గొప్ప విడుదల, గొప్ప దీవెన, గొప్ప ఆశీర్వాదం పొందుకుందరు గాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో మహిమ పొందుకొని రాజు యేసయ్య పుణ్యనామమును బట్టి స్తుతిస్తూ వినయపూర్వకంగా అడిగి పొందుకొని నా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధ త్రియేక దీవెనలు మనకి, మన పిల్లలకు, మన కుటుంబాలకు, మన రక్త సంబంధాలు, ఇరు వారికి పొరుగు వారికి ఎల్లప్పుడు కూడా శాంతి, సమాధానం, ఆనంద, ఆరోగ్యాలు ఇచ్చి ఆశీర్వదించి ఆయన నామానికి మహిమార్థుని గొప్ప కార్యాలు జరిగించి ఆయన నామానికి ఘనత ప్రభావాలు పొందుకొని గాక. యేసు నామములో ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.